బెడ్ దాటి మనం రూట్ పంపించాం బయటికి. సో బయటికి రావద్దు అని, సో దట్ మనకి మెకానికల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడింగ్ చేసినప్పుడు అనుకోండి, రోటావేటర్ వాడినప్పుడు ట్రాక్టర్ వెళ్ళిపోతుంది మధ్యలో నుంచి. సో బెడ్ పైనే మాకు ఏదన్నా గ్రోత్ కానీ వాటరింగ్ కానీ ఫర్టిలైజర్ కానీ ఓన్లీ బెడ్ పైనే. సో intercrop you can do in between in palm oil plantation. In between the rows you can do, but sunlight is a factor. Okay. 27/27 old coconut plantations you can definitely do, because people in Pollachi we have already started a demo center there, so it is viable there. But palm oil, the canopy is very dense and చాలా మీకు చీకట్ లాగా ఉంటుంది. సో ఇన్ బిట్వీన్ 4 plants there is one spot. అక్కడ యూ కెన్ డూ అ డోమ్ షేప్. సో 6 feet డయామీటర్లో 1.5 feet హైట్ డోమ్ లాగా చేసి దాని మీద ప్లాంటేషన్ చేయొచ్చు, అదొక ఆప్షన్ ఉంది. బట్ ఇట్స్ నాట్ అ కంటిన్యూస్ బెడ్. మ్యాంగోలో డెఫినెట్గా చేయొచ్చు, ఓల్డ్ టైప్ వాటిలో, నాట్ ఇన్ ద హై డెన్సిటీ మ్యాంగో. సారీ, 3 meter by 6 meter చేస్తే 220 అండి. కాకపోతే 10% వీ లీవ్ ఇట్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో 200 ఈజ్ ద లిమిట్ వాట్ వీ టేక్. సో లేదు వీ వాంట్ టు గో విత్ లిటిల్ మోర్ డెన్సర్, ఎందుకంటే పింకర్టన్ ఈజ్ మోర్ కాంపాక్ట్ ప్లాంట్. ఇది 6 meter కాదు 5 meter కూడా చేసుకోవచ్చు. సో బికాస్ ద స్పేసింగ్ ఈజ్ టూ బిగ్, సో 5 meter by 3 meter కూడా చేసుకోవచ్చు. బట్ వీ కెప్ట్ a standard of 3 meter by 6 meter ఫర్ మెకనైజేషన్. సో అంతా కూడా ఒక స్టాండర్డ్ పెట్టారు. ప్లాంట్ టు ప్లాంట్ ఎప్పుడైనా 10 feet మస్ట్, కానీ రో టు రో అనేది కొద్ది తగ్గించుకోవాలి, మనం మార్చుకోవచ్చు అన్నమాట. అండ్ దీంట్లో మీరు వాడే రూట్ స్టాక్ బట్టి మారుతుంది, వెరైటీ బట్టి మారుతుంది. ఇప్పుడు పింకటన్ తీసుకుంటే ప్లాంట్ కాంపాక్ట్ ఉంటుంది. అదే యాస్డాట్ అండ్ రూట్ స్టాక్ తీసుకున్నారనుకోండి, ఇట్ విల్ బి ఫర్దర్ కాంపాక్టెడ్. అదే మీకు డగాంజోతో తీసుకున్నారనుకో, ఇట్ విల్ బి మోర్ వైడ్ స్ప్రెడ్. సో రూట్ స్టాక్ ఆల్సో ప్లేస్ ఎ రోల్ ఇన్ ప్లాంట్ canopy size. సో ఇది అక్కడ 330 చూసామండి రూట్ స్టాక్, దిస్ ఇస్ ఆల్ 340 రూట్ స్టాక్. ఈవెన్ దిస్ ఈస్ అ పెటెంట్ ఆఫ్ హాస్కెల్బర్గ్ నర్సరీస్, ఇజ్రాయెల్. ఇది కూడా క్లోనల్ వెరైటీస్. యూ కెన్ సీ ద యూనిఫార్మిటీ ఆఫ్ ద ప్లాంట్ అండ్ ఇట్స్ జస్ట్ 2 year old. సో క్విక్ గ్రోత్, సెలైన్ సాయిల్స్ అండ్ క్లే సాయిల్స్లో ఇది బాగా పర్ఫామ్ చేస్తుంది. సో విల్ గో జస్ట్ మన దగ్గర రీడ్ ఉందా ఎక్కడన్నా? అక్కడ సార్ ఆ బ్లాక్ అంతా రీడ్ సార్, అంటే కాస్తలేదు ఇంకా స్టార్ట్ కానీ మెయిన్ రోడ్ సైడ్ ఉంటుంది. ఇది ఈ రూట్ స్టాక్ వచ్చేసి 3 to 7 అండి. సో విచ్ ఈస్ వెరీ యూనిక్ రూట్ స్టాక్ వాట్ వీ కుడ్ సే. ఎందుకంటే ఇజ్రాయెల్లో ఇట్ ఈస్ నాట్ పర్ఫార్మింగ్ వెల్, హియర్ ఇట్ ఈస్ డూయింగ్ వెల్. సో దే వర్ ఆల్సో సర్ప్రైజ్డ్ విత్ ద పర్ఫార్మెన్స్ అండ్ డేటా అయితే వీ హ్యావ్ వెరీ పాజిటివ్ రివ్యూ ఆన్ 3 to 7. See, that is why testing out all the germplasm, though it's originated in Mexico, Guatemala, Jamaica, some might perform even better here. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జామకాయ తర్వాత కస్టర్డ్ యాపిల్ ఇవన్నీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన ఎంత మంచి పర్ఫామ్ అవుతాయి. అండ్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే సార్, 3 to 7లో హాస్తో ల్యామ్ హాస్తో చేస్తే వీ కుడ్ గెట్ అరౌండ్ 20 days బిఫోర్ ఫ్లవరింగ్. సో మనకి ఆ విండో అనేది వీఆర్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ సీయింగ్. ఒకవేళ ఎర్లీ ఫ్లవరింగ్ వస్తే మనకి ల్యామ్ హాస్ కూడా ఫ్రూట్ సెట్ అవుతుంది. దట్ ఈస్ వాట్ వీ హావ్ సీన్ ఇన్ అవర్ ఓన్ సంగారెడ్డి ఫామ్లో. దట్ విల్ షో యూ వన్స్ వీ గో దేర్. ఇంకో 50-60 ఇంకో 50-100 వరకు కూడా పెట్టుకోవచ్చు. 1/6 పెరుగుతాయి. 200 ఇవన్నీ ట్రయల్స్ చూడు, గవర్నమెంట్ చేయవలసిన పనులు. సో ఈ స్పెసిఫిక్ రూట్ స్టాక్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అండి. సో ఈ రూట్ స్టాక్ ఈజ్ 320. ఇట్స్ అ టెట్రాప్లాయిడ్ రూట్ స్టాక్. సో ఇట్స్ అగైన్ అ patented variety from Haskellberg. It's a very unique డైప్లాయిడ్, టెట్రాప్లాయిడ్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే దట్ జెనెటికల్లీ ఇది చెప్పాలంటే సార్ ఇట్ ఈస్ మోర్ అడ్వాన్స్డ్ అనుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే. సో ఈ టెట్రాప్లాయిడ్ రూట్ స్టాక్ వాడటం వల్ల
మీకు ప్లాంట్ రెసిస్టెన్స్ ఈల్డ్స్ అనేది వెరీ కన్సిస్టెంట్గా ఉంటాయి. అండ్ ఇది మీకు ఇట్స్ రీసెర్చ్లో పరంగా చెప్పాలంటే ఇట్స్ వన్ ఆఫ్ ద లేటెస్ట్ అడ్వాన్స్డ్ జెనెటిక్స్ అనుకోవచ్చు. సో ఇట్స్ స్టిల్ ఇన్ ద R&D 320. మీకు ఫైట్ ఆఫ్ ద రెసిస్టెంట్, క్లే సాయిల్ రెసిస్టెంట్, దాంతోపాటు ఈల్డ్ కన్సిస్టెంట్గా ఉంటుంది అండ్ ప్లాంట్ గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది, యూనిఫామిటీ మెయింటైన్ చేయొచ్చు, సలైన్ సాయిల్స్, క్లే అండ్ హై క్లోరిన్ యాజ్ వెల్ యాజ్ వాటర్ ఈసీ ఎక్కువ ఉన్నా 2+ ఉన్నా కూడా ఇట్ విల్ పర్ఫామ్. సో మనకి హార్డ్ వాటర్ ఉంటుంది కదా చాలా, అక్కడ కూడా చౌడు భూముల్లో కూడా ఇది పర్ఫామ్ చేయగలదు. సో 320 it's still on the R&D. I think Israel they are seeing this as a very potential for wastelands. ఏంటంటే వెరైటీ ఇజ్రాయెల్ అంతా వేస్ట్ ల్యాండే. So 320 వేస్ట్ ల్యాండే. ఆడ బుర్రలు గట్టి. పైన పింకటన్, కింద రూట్ స్టాక్ అండి నేను చెప్పేది. స్పీకింగ్ ఆఫ్ రూట్ స్టాక్, సో దిస్ ఈజ్ కంప్లీట్ ఆటోమేషన్ అండి, ఫార్మ్ ఆటోమేషన్ ఇది. సో ఇదేమో రిలే సెన్సార్ మొత్తము. సో ఎవ్రీవేర్ మధ్యలో మాకు సెన్సార్స్ ఉంటాయి. సో ఇరిగేషను, ఫర్టిగేషను, టెంపరేచరు, మినిట్ టు మినిట్ ఇస్ మానిటర్డ్. సో అలర్ట్స్ కదండి, అంటే ఇట్ కెన్ ఫ్యూచర్లో వాట్ వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ ఇస్ ఇట్ విల్ ఇంటిగ్రేట్ బై ఇట్ సెల్ఫ్. అంటే దీంతో పాటు వీ హ్యావ్ అ సాఫ్ట్వేర్ ఇన్ డెవలప్మెంట్ కాల్డ్ కనకాడు. సో కనకాడు సాఫ్ట్వేర్తో ఏంటంటే వరల్డ్ వైడ్లో ఉన్న ఫార్మ్స్ అన్నీ ఇంటిగ్రేట్ అవుతాయి. అక్కడ ఈ రూట్ స్టాక్స్ ప్లస్ క్లైమేటిక్ కండిషన్స్ ఎట్లా రియల్ టైం డేటా ఉంటుంది, ఈ ఫామ్ డేటా అండ్ దీనికి ఇరిగేషన్ ఇవ్వాలా, ఫర్టిగేషన్ ఇవ్వాలా, ఎక్స్పర్ట్స్ ఇజ్రాయెల్లో కూర్చొని వాళ్ళే డిసైడ్ చేస్తారు. అండ్ ఇట్ ఈస్ ఆల్ కంప్లీట్లీ ఆటోమేటెడ్, AI based. So we are also part of that program past year now. Equipment and they are only installed? No. This is a simple Mobitech company, only startup company from Coimbatore. Yes. Netafim is a little expensive. Okay. Mobitech is a little cheaper. Okay. So it is only to get the data. And irrigation, fertigation కూడా దీంతో మేనేజ్మెంట్. సో డేటా కలెక్షన్ ఉంటుంది, దాంతోపాటు ఫర్టిలైజర్, దాంతోపాటు ఇరిగేషన్, ఎవ్రీథింగ్ ఇస్ మానిటర్ బై దట్ హోల్ సిస్టమ్. సో హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది ఫ్యూచర్లో వీ మైట్ నాట్ సీ. ఒక తినేటప్పుడే అంతే సార్, హార్వెస్టింగ్ తినేటప్పుడే. How is the data, captured? The way I see, the source of power is this. Solar based, we have a wind, we have 13 parameters what we capture. So 13 parameters which will be real time sent to them, and this software called Kanakado which we are building now, so which will analyze and give the suggestions to this system, so whether to irrigate, whether to fertigate or not. So how is that? Say for an example, if currently I look at the data at a certain area, what is the nitrogen, phosphorus and potash? That kind of data is something that is still not a live one. No. How exactly this data captured? So for that, yearly we do the leaf analysis. Okay. So we divide the whole fertigation program. So that is again monitored by Haifa from Israel. So they give us, okay, this is the schedule we need to follow, and this is the climatic conditions. Yes, have to be given now. What is the flowering stage? Yes, to be given now. So it's a split data, so which will be monitored by the fertigation company as well. So we do a leaf analysis, soil analysis, and water analysis yearly. So that way we can get a complete schedule for a plant for a year. Okay. So Kanakado is only for avocado, software specifically for avocado. it's again developed by the company called Haskelberg. So ఆల్సో ట్రై ఫార్మ్ అగైన్ అని ఒకటి తమిళనాడు బేస్ summer kabatti we do not do and ఫార్మ్ అగైన్ అని microclimate around. Grass is not a problem. వాట్స్ కూడా వచ్చాయి ఇండోనేషియన్ గవర్నమెంట్ ఆఫీసర్ ఏదైనా ఒక గ్రూప్ చేస్తే మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుంది. So this is a rootstock called Fairchild.
సో దీని రూట్ స్టాక్ కాల్డ్ ఫేర్ చైల్డ్ రూట్ స్టాక్. ఫేర్ చైల్డ్. He is the one who introduced avocado to America, David Fairchild. Everybody was interested in horticulture botany. The world was my garden అనేది డేవిడ్ ఫేర్ చైల్డ్ ఆటోబయోగ్రఫీ. అసలు తప్పనిసరి సాఫ్ట్ కాపీ డౌన్లోడ్ చేసుకొని చదవాలి. హార్టికల్చర్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి అయితే మ్యాండేటరీ చేయాలని నీరజ గారితో చెప్పింటాను అంతకుముందు వీసీ గారు. ద వరల్డ్ వాజ్ మై గార్డెన్, డేవిడ్ ఫేర్ చైల్డ్. So this rootstock is called Fairchild rootstock. It performs very well in sandy soils and high limestone and high salinity. So this is a very aggressively growing variety, but it is a dwarf. Eco height kaadu, short untundi. So this is one row what we have planted. So 1, 2, 3. ఫేర్ చైల్డ్ అంటే యూఎస్ నుంచి వచ్చింది రూట్. యూఎస్ నుంచి తీసుకున్నారు సార్, బట్ ఇజ్రాయలీస్ హ్యావ్ అగైన్ డెవలప్డ్ ఇజ్రాయలీ రూట్ స్టాక్స్. దీంట్లో కూడా సీడ్లింగ్ అయినా కూడా వీ కెన్ సీ యూనిఫార్మిటీ, బట్ నాట్ సిమిలర్ టు దట్ ఆఫ్ ద క్లోనల్ ప్లాంట్స్. సో దీంట్లో కొంచెం హెచ్చులు పైకి ఉంటాయి, బట్ దిస్ ఇస్ సీడ్లింగ్ రూట్ స్టాక్. సో రూట్ స్టాక్ అంటే రూట్స్ మనకి ఇట్ విల్ గో వెరీ డీప్ ఇన్ టు ద సాయిల్. సో దట్ ప్లాట్ అక్కడంతా దట్ ఈస్ ఆల్ కంప్లీట్లీ స్టాండ్ అండ్ ఎంత ప్లాంటేషన్ ఇస్ డూయింగ్ ఇట్. సో అటు పక్క సార్ వీ హ్యావ్ రీసెంట్లీ ప్లాంటెడ్. హైట్ అయితే పాలినేటర్ వస్తుంది అయ్యింది. క్లే శాండీ లోమి దే సార్ కంప్లీట్లీ శాండీ. ఇక్కడికి వస్తూ ఉంటే మీకు అంతా తీసుకొచ్చేస్తాను. కాంట్రాక్ట్ ఇక్కడికి వచ్చేవరకు ఇట్స్ ఆల్ శాండీ. ఇట్స్ ఆల్ శాండీ. సో ఇక్కడ వీళ్ళు కమింగ్ విత్ డిఫరెంట్ వెరైటీస్ అండ్ స్టాక్స్ హియర్ ఆల్సో. ఐడియల్ ఫర్ హార్టికల్చర్ అంటారు. అంటే వీఆర్ డూయింగ్ ఇట్ ఎవ్రీవేర్. సాయిల్ ఇస్ నాట్ ఛాలెంజ్. అంతర పెరుగుతుంది. ఇట్స్ నాట్ ఛాలెంజ్ అండి. సాయిల్ ఈ సాయిల్లో చేయాలి, ఈ సాయిల్లో చేయాలి. ఇజ్రాయల్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అది ఎందుకు ఎక్కర్రాని భూమి వాడు దాదాపు 30-40 హార్టికల్చర్ క్రాప్స్ వరల్డ్ స్టాండర్డ్స్లో పండిస్తాడు. ఆఖరికి ఇజ్రాయలీ మ్యాంగో ఇజ్రాయల్ దగ్గర నుంచి ఉండవలసిన పరిస్థితి వచ్చినట్టుంది. ఆల్రెడీ షెల్ఫ్లో. Let us go the other side. అదేంటంటే ఖరాబైపోయి 100 ఏళ్ళ చెట్టు అది డెజర్ట్ అనుకున్నారు. మీకు క్రీమీనెస్ ఉన్నది, కోల్డ్ రెసిస్టెన్స్ ఉన్నది, హీట్ రెసిస్టెన్స్ ఉన్నది. మనం జస్ట్ జీవప్లాజం తెచ్చుకోవాలి. ఇప్పుడు లిక్కర్లో ఎన్ని రకాలు తెచ్చుకొని తాగుతాను.
బెస్ట్ ఆఫ్ ద లిక్కర్స్ అయితే తెస్తాను కదా నేను అన్నది అరే షోస్ ఆ ఇంట్రెస్ట్ దీంట్లో పెట్టండి లేపాలి. మనం ఏంటంటే ఏడ బొటానికల్ అని పేరు పెడితే అలా ముందే చెట్టు ఏముండదు సిస్టమ్స్ లేపాలి. ఇంకా సిస్టమ్స్ లేచే వరకు మనం వండుకొని ఉంటే మాత్రం కాదు. అవును ఇప్పుడు నేను డాక్టర్ రేస్ రెడ్డి అని అన్నయ్య తెలుసు. ఇప్పుడు అనిల్ పూర్ ఇంట్లో 30 ఏళ్ల కింద కాయలు కాసేది అవకాడో. ఈయన ఒక్కరికి నచ్చేదట కానీ ఇంట్లో వాళ్ళకి నచ్చకపోతే కొట్టేసి దశరి మ్యాంగో పెట్టిందట. ఈ బెల్ట్ అగైన్ ఇట్స్ ఆల్ క్లే సాయిల్, 53% క్లే అండి ఇక్కడ. సో బంక అంటే మనకు వర్షం పడిందా అంటే వీ కెనాట్ వాక్, నడవలేండి ఇక్కడ నుంచి. సో ఇక్కడ వీఆర్ డూయింగ్ డగానియా 117. ఇట్స్ అ రూట్ స్టాక్. ఇట్స్ పర్ఫార్మింగ్ రియలీ గుడ్ ఇన్ క్లే సాయిల్. క్లే సాయిల్కి డగానియా D117 చూసారు, దట్ ఈస్ అ రూట్ స్టాక్. అండ్ AL is the variety name. It's again a black skin variety from Israel called Almog. Even that is not released yet, still part of the R&D. So, and this is other variety called Bar. Bar. It's again a Israeli variety with a rootstock of Dagania 117. So here it's a Rad with Dagania 117. వాడు ఎలా కొడుతుండే ఇక మనం పోకుంటే కూడా ఏ ఎమ్మెల్యే వస్తాను ఇంకో 6 నెలల తర్వాత అందరిని గెలిపి పడేస్తారు. మెల్లమెల్లగా గెలుపుకుంటూ స్టార్ట్ అయ్యింది. కిరాణా షాప్ పెట్టుకుంటావా, రేషన్ షాప్ పెట్టుకుంటావా, అంతే ఇక. కోళ్ళ షాప్ పెట్టుకుంటావా, గొర్రెల షాప్ పెట్టుకుంటావా, కిరాణా షాప్ పెట్టుకుంటావా, రేషన్ షాప్ పెట్టుకుంటావా, ఏం బాగాలేదు పరిస్థితి. అందుకే అంటే మనం ప్యాషన్ ఎక్కువ ధాన్యం చేసుకుని దాని ఇంటి పోతే తప్ప. జీవితం అంతా పోతుంది. 4 చెట్లు పెట్టుకుని గుడి చేసుకొని 4 కోళ్ళు పెంచుకొని సో ఉండే ఎడగొస్తున్న వస్తుంది. మల్లికార్జున్ రండి రండి రండి. So this is more attention ఇవ్వాలి ఈ రూట్ స్టాక్ కోసం. సో దిస్ రూట్ స్టాక్ ఈజ్ కాల్డ్ దూసా ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. సామాగ్రి వాళ్ళది ఆర్ వెస్ట్ఫాలియాస్ patented root stock. So we have convinced them to plant it here. So clay soil lo I think we were the first ones to do here in this location. So దీంట్లో కూడా చూడండి, this is also clonal plant. అక్కడ ఫేర్ చైల్డ్ చూసారు సార్ మీరు అందరూ. సో ఫేర్ చైల్డ్ we see one is bigger, one is small. You can see the uniformity here. They are completely uniform. Advantage of this rootstock is it is protective against Phytophthora. The first Phytophthora resistant rootstock. So this is again a patented variety, and uniformity is the key feature, and growth production is also good, and taking it to extreme. So we have planted this in high lime as well as high sodium. అంటే లైమ్ కండిషన్స్లో ప్రాబ్లీ దే డి నాట్ we don't have much data, but we are taking it to extreme. ఈవెన్ విత్ వాటర్ పర్క్యులేషన్, అంటే వర్షం పడ్డప్పుడు వాటర్ అంతా కూడా పర్క్యులేట్ కాదండి. సో అలాంటి కండిషన్ వెన్ వీ గో డౌన్ అక్కడ కూడా దీన్ని టెస్టింగ్ చేస్తున్నాం. సో వర్షం పడ్డప్పుడు వాటర్ లాగింగ్ అయినప్పుడు వాట్ విల్ హ్యాపెన్ టు దీస్ ప్లాంట్స్, దట్ ఈస్ వాట్ వీ ఆల్సో టెస్టింగ్ ఇన్ ద డౌన్వర్డ్ బ్లాక్. ఈ సక్సెస్ఫుల్ అయితే తెలంగాణ ఇంచుల అవకాడో పెరుగుతుంది. అంతే సార్, అంతేనా? అంతే.
ప్రతి దగ్గర ఎవ్రీవేర్. అండ్ ఇక్కడ చూస్తే సార్ మీకు ఇక్కడ నుంచి కిందికి వెళ్తూ ఉంటే చౌడు భూమి, సున్నము మీకు ఇట్లా పైన లేయర్ సన్న పొరలకే వచ్చేస్తుంది. ఇక్కడ కిందికి పోయినాక చూస్తే మీకు క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ సాయిల్ కూడా అబ్జర్వ్ చేయండి, సున్నం రాళ్ళలాగా కనబడతా ఉంటాయండి. యాజ్ వి గో డౌన్ వీ కెన్ సీ దట్ ఆల్సో. Sir, you spoke about the disease, Phytophthora. So what exactly it is? Phytophthora is a fungus అండి, which is a major cause for death of avocado. So root, will it affect the root? It is an endemic fungus of the soil everywhere, worldwide. And avocado plant is highest prone for its infection. So అన్ని సాయిల్స్లో ఉంటుంది, everywhere it is seen, and that is the number one killer. So దానికి there is no treatment for that. So only This white, I so see this every is plant has that white yeah, spray. so this is called kaolin. So this is an anti-transfer, it's a mineral. So we just spray on the plant to cut down 3 to 4 degrees temperature in the summer. Just cooling effect. So it's like a sunscreen for us. Okay. So we just spray on the plant. To prevent leaf rot. పేషెంట్ కేర్ ఎలా చేయడం, ప్లాంట్ కేర్ ఎలా చేస్తున్నారు. మంచి భోజనం ఇవ్వాలి, మంచి నీళ్ళు ఇవ్వాలి, మంచి కేర్ తీసిన తర్వాత మంచి ఫ్రూట్ మీరు చెప్పినట్టు చేస్తే డాక్టర్ క్యారీర్ అక్కడ. If there is good farmer, there is no farmer. ఎస్ ఫర్ దట్ పర్టిక్యులర్ పర్సన్. Green revolution has away. Either by growing or by procuring. People who want to kind of bring benefit to the society are very limited. కొంచెం మా గడ్డి తీసి పైసలు సరిపోకుండా వీడికి బాగా పైసలు దాన్ని నేనే చేసి రెండైన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మనం ప్రోటీన్ అగ్రికల్చర్ కావాల్సిన అవసరం నేను తీసేసరికి ఖర్చు. So E variety is called as Galil, which is bought from one of the hottest areas in Israel, where temperatures reaches up to 49 and 50. So E leaf is very peculiar, short and folded. So it's a green skin variety, grafted onto a Fairchild rootstock. Soil, you can see the difference. Akkada clay, it is now completely sandy loam. So Telanganalo we have most of these. And soil pH akkadiki ikkadiki chaala takku. So this is around 6.8 and 7.1 మధ్యలో ఉంటుంది. అక్కడ 7.5 నుంచి 7.8 మధ్యలో ఉంది. So we have lot of differences only in a small area. ఇది దీంట్లో ఆయిల్ పర్సెంటేజ్ Next year we'll start. This is test block, small area we have planted 3 rows. So we just see how it goes. We don't know if it works or not. Selection of this farm. పింకటం అనేది ఫార్మర్స్ కన్విన్స్ చేసి రకాల సాయిల్స్ అని ఒక్క దగ్గర రావడం అనేది వాళ్ళందరినీ కూడా విలువను తీయాలి. అంటే రీసెర్చ్ కాంట్రిబ్యూట్ చేసిన Yes, that is what the variety says. So it has
ఇవాపరేషన్ అసలు ఊళ్ళల్లో దుకాణాలు లిక్కర్ దుకాణాలు ఫస్ట్ బంద్ చేయాలి, లేకపోతే లేవు. ఇంకా పెరుగుతాయో తగ్గుతాయి అంతేనా? లిక్కర్ దుకాణాలు ఆటోమేటిక్గా బంద్ అవుతాయి. Even this is a different variety called moti pearl. So it's even this is selection from Israel again. So it has got one of the highest yielding. They say is around 8 tons per acre. Green skin variety. Green skin variety, highest yielding. So we're just waiting for the results. Let us go the other. 2 years age, sir. Yes, 2 years అండి. Done. So it's almost 1.5 year అండి. వాటిని అందుకే చెప్పిన రాయాలి. ఎట్లా కట్టిండు వేడి కొద్దిగా జరిగి అంటే ఫస్ట్ ఇయర్ మాత్రమే. లేకపోవడం So this variety is called Zutano. Zutano is a type B variety, green skinned, high oil percentage. It's from I think Florida, sir. Floridano, California నుంచి తీసుకొచ్చారు ఈ variety Zutano. Zutano is also in California. California. Yeah. So దీని అడ్వాంటేజ్ కూడా ఏంటంటే ఇట్ కెన్ టాలరేట్ అప్ టు 2 degrees temperature. Yeah. Zutano. Zutano is tolerant mostly used for root stock. Very creamy. Yes. సో లాస్ట్ టైం ఒక ఫ్రెండ్ యూఎస్ నుంచి వస్తా అంటే, సో నీరజా గారు సయాన్ పట్టుకొస్తారా గ్రాఫ్ చేస్తామంటే తెచ్చిండు. హరికాంత్ గ్రాఫ్ ఇట్ బట్ ఇట్ డిడ్ంట్ సర్వైవ్. బట్ హీ ఆల్సో బ్రాట్ సమ్ ఫ్రూట్స్ వెరీ వెరీ క్రీమీ. లాంగ్ ఉంటాయి. మన ఇంత ముందు నువ్వు చూపెట్టినావు కదా, ఇది సిమిలర్ సార్, సిమిలర్ టు ఫ్రూటే అండ్ ఎటింగర్ ఆల్మోస్ట్ సిమిలర్. యా. So what they say is Frutte and Zutano, Frutte and Ettinger are from the same mother. So first degree, second degree antar. So Israelis call it as Ettinger and Val they call it as Frutte. We see a minor difference in flowering pattern. So that is what we are trying to evaluate. Telangana ki Frutte is a little bit earlier antaru. So we have to see. So we are waiting for it to flower this year, maybe this year or next year probably. So we have young plants of Frutte. అది వస్తే ఐ థింక్ వీ కెన్ హ్యావ్ అ బ్రేక్ త్రూ ఫర్ పింకటన్ అండ్ మలూమా పాలినేటర్ కోసం. సో నువ్వు తక్కువ కాస్ట్కు జనాలకు చాలా ఫాస్ట్గా తినిపించే రకాలు ఫస్ట్ ప్రియాటైజ్ చేయి. సార్ much high in oil percentage. oil percentage than it. One of the highest similar to Haas. ఓకే. And the quality of oil what it produces is similar to Haas. So this is a latest like 1 week back we had a research from as we kept in 1 week back we had a research event in University of California Riverside and UC Davis. So on oil production in each variety lo enta oil vastundi, ఏ phytonutrients unnai, ఏ antioxidants unnai, it's still going on. So we have the first hand data now. Zutano, Pinkerton and Haas, Lamphaas. మనకు కావాల్సిన వెరైటీస్ ఆర్ గుడ్, దాంట్లో ఫిట్ అవుతున్నాయి. ఔరంగాబాద్లో ఒక చెట్టు పింకట్టని ఎప్పుడో పెట్టిందట పెద్దది, దాని నుంచి తెచ్చి ఆ బీడ్లో ఉన్నాయని గ్రాఫ్టింగ్. సో ఎవ్రీ ఇయర్ ఒక 10-15 సయాన్ ఎక్కువ తీసుకొని ఇస్తలేదట, బట్ దే ఆర్ డూయింగ్ వెల్. ఇదేంటి ఇప్పనా తునికా? ఇప్పుడు తుదికి కాదు సార్.
ఇది మన విజయ్ ఆయిల్కు ఐ డోంట్ నో వై దే డింట్ రియలీ ప్రమోట్. ఇఫ్ ఆయిల్ ఇస్ సో గుడ్ అండ్ దెన్ నట్స్ ఆర్ ఆల్సో వెరీ బిగ్. అది చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి నట్స్. ట్రైబల్ ఏరియాస్ పోతే వాడు ఇది మొండిది, మళ్ళా మొండిది. ఇది ట్రైబల్ ఏరియాలో ప్రతి ఇంటికి ఒక చెట్టు పెట్టుకుంటారు. ఇప్ప చెట్టు ఇక మీరు నట్స్ ఏరకపోయి మీరు చెట్లు పెట్టుకోవచ్చు. నట్స్ చాలా మంచి ఈజీగా జర్మినేట్ అవుతుంది.